నన్ను మీరు చూడటం ఇదే మొదటిసారి ఉండొచ్చు. కానీ నేను చెప్పే విషయం మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. జీవితం ప్రతి ఓడు ఈ వయసుకి ఇదే అనిపించాలనేది ఏం లేదు. ఏ వయసుకి రావాల్సిన ఎక్స్పీరియన్స్ దానికన్నా ముందు వయసుకి వచ్చేస్తుంది. నువ్వు 40 సంవత్సరాల్లో నేర్చుకోవాల్సింది 20 సంవత్సరాల్లో నువ్వు పడిపోతావు. మన అలవాట్లు, మన బిహేవియర్, మన ఏజ్, మనం చేసే తప్పులు ప్రతిదీ ఒక లెక్క ఉంటుంది. నువ్వు చేసిన కర్మ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన కర్మ మాత్రం నీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. నువ్వు తప్పు చేస్తే చెప్పుతో కొట్టి తప్పులో ఉన్నావురా సరిదిద్దుకోరా అని జీవితం ఒక ఛాన్స్ వస్తుంది. నువ్వు అప్పుడు మారలేదనుకో, జీవితం నువ్వు మార్చలేమనేసి అనుకొని వదిలేసి వెళ్ళిపో. జీవితం ఎప్పుడైతే నీ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుందో సమస్యలు రావడం స్టార్ట్ అవుతుంది. అది సమస్యలు రావడంతోనే మనలో గెలుపు స్టార్ట్ అవుతుంది. ఒక చిక్కులో ఉన్నప్పుడే అది ఎట్లా తీయాలని మనం ఆలోచిస్తాం. ఒక ముడి పడినప్పుడే అది ఎట్లా ఇప్పాలని ఆలోచిస్తాం. ఒక దారం తెగిపోయినప్పుడే దాన్ని ఎట్లా ముడేయాలని ఆలోచిస్తాం. ఇక్కడ ప్రతి దానికి ఒకలానికి లింక్ ఉంటుంది. దేవుడు వెనకాల తిరుక్కుంటా, దేవుడు ముందర పెట్టుకొని మన నమశివాయ దేవుడా అల్లా అని చెప్పేసి యేసు ప్రభు అని చెప్పేసి వెనకాలే తిరుక్కుంటా అంటే తప్పించుకుందాం మాత్రం అనుకో. దేవుడు పక్కన పూజ చేసే పూజారికైనా, దేవుడు కనబడి దూరంగా ఉండి బిచ్చగాడికైనా కర్మ ఎవరిని వదిలిపెడతావు. నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకుని, తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకొని సరిదిద్దుకో. తప్పు ప్రతి ఒక్కరు చేస్తాడు, కానీ దాన్ని సరిదిద్దుకునే ఛాన్స్ కర్మ జీవితాన్ని కోటిస్తుంది. ప్రతి ఒక్కటి మారాలి. ఇంకోటి, ఈ కాలం తల్లిదండ్రులు చెప్తున్నా, మీ పిల్లల్ని నమ్మైతే ఉండొద్దండి. ఇంకా రాబోయే తల్లిదండ్రులు చెప్తున్నా, ఇంకా నా జనరేషన్ వాళ్ళకి చెప్తాను ఏమంటే, మనం ఒక పిల్లని తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే ఒక బిడ్డని కనిన తర్వాత, మన బిడ్డని పెంచిన తర్వాత ఆ బిడ్డ మనం చూసుకుంటారు మాత్రం అనుకోకండి. మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారు, మీ బిడ్డ మిమ్మల్ని ఎలా చూసుకుంటారు. ఎందుకంటే మీరు సాకే బట్టి ఉంటుంది కాబట్టి. ఇప్పుడే ఒక ఆయన చూశాను, 2 కాళ్ళు పని చేయకుండా ఉన్నాడు. చేతిలో ఒక ఆయన నన్ను అడుక్కుంటాను, నాన్న నాకు కొంచెం డబ్బులు ఇ నాన్న అనేసి. నేను కష్టపడిన దానికే నాకు డబ్బులు ఇవ్వట్లేదు. నేను కష్టపడిన దాంట్లో కూడా